మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. గాయకుడు ఏపూరి సోమన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు అధికార కాంగ్రెస్లో కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రం నుంచి ఏఐసీసీకి వరుస ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. నిన్న భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ పీఏసీ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరైన రాజగోపాల్ రెడ్డి సమావేశానికి వెళ్లలేదు. ఆయన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. గాయకుడు ఏపూరి సోమన్న పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు అధికార కాంగ్రెస్లో కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై రాష్ట్రం నుంచి ఏఐసీసీకి వరుస ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. నిన్న భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ పీఏసీ సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరైన రాజగోపాల్ రెడ్డి సమావేశానికి వెళ్లలేదు. ఆయన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, ఎందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యాఖ్యలు చేశారు? నిన్న జరిగిన సమావేశానికి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? మనం చూసాం, ఇటీవలే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తీరు, అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కాకుండా బయట నుంచి వచ్చిన వారు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వచ్చినట్టయితే కూడా ఏదైతే 5 లక్షలకు 500 రూల్స్ పెడుతున్నారు, కానీ పైన చూస్తున్నారు లక్షలు చూస్తున్నారని చెప్పి పార్టీకి సంబంధించి కామెంట్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా సీరియస్ అయ్యారు. సో రాజగోపాల్ వ్యవహారం గతం నుంచి కూడా మంత్రి పదవి కోసం తనకు మాట ఇచ్చి మాట తప్పారని చెప్పి కూడా ఏదైతే కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే జిల్లాల వారీగా ఏదైతే మీనాక్షి నటరాజన్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు, సరుకు సంబంధించిన ప్రత్యేక కావచ్చు, ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో భువనగిరికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బీసీసీ సమావేశానికి వెళ్లారు. కానీ లోకల్లో ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే అయినటువంటి రాజగోపాల్ రెడ్డి ఆ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ కూడా జిల్లా సమావేశానికి కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూడా ఏదైతే జిల్లా సమావేశానికి రాకపోవడం సరైనది కాదు అని చెప్పి కూడా ఏదైతే ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. సో దీంతో రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన ఇష్యూపై పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. హైకమాండ్ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి పైన ఇప్పటికే అనేక మంది ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా ఏఐసీసీకి, పీసీసీకి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, కాబట్టి రాజగోపాల్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హైకమాండ్ కి, పీసీసీకి ఫిర్యాదులు అందినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హైకమాండ్ రాజగోపాల్ రెడ్డిపై కూడా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎటు తిరుగుతుంది, రాజగోపాల్ రెడ్డిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వం ఏర్పడి తనకు మంత్రి పదవి రానప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే తరహాలో అటు సీఎం పై, పార్టీపై అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ కానీ, షోకాస్ నోటీస్ కానీ ఇవ్వలేదు. మరి ఈసారి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుందనేది కూడా కొంచెం ఉత్కంఠగానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే అజయ్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి పైన ముఖ్యమంత్రి కానీ, టీపీసీసీ చీఫ్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదా? దాని గురించి ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డితో మాట్లాడలేదా? రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో చిట్చాట్ చేస్తున్న సందర్భంలో స్పందించడం జరిగింది. పార్టీ ఈత దాటితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఏఐసీసీలో మాట ఇచ్చినటువంటి మాట వాస్తవమే, అది నాకు కూడా తెలుసు. కానీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడాల్సిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం కాదు, కేవలం ఏఐసీసీ దగ్గర పార్టీ ఇంటర్నల్ వ్యవహారాల్లో మాట్లాడాలి. అలా కాదని చెప్పి బహిరంగంగా పార్టీకి సంబంధించి డ్యామేజ్ అయ్యే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అనుకుంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా కామెంట్ చేశారు. తనకు మంత్రి పదవి హామీ ఇచ్చింది ఏఐసీసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. సో ఈ వ్యవహారంపై రాజగోపాల్ రెడ్డి పదే సీఎం పై, పార్టీపై ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా సీఎం కూడా దీనిపై సీరియస్ గా హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తుంది.